I am Dr. Founder, MBBS, FRCS, PSL, PSL. బేసిక్గా నేను ఒక సైకాలజిస్ట్ డాక్టర్ని. సైకాలజిస్ట్ డాక్టర్. సైకాలజిస్ట్ అంటే మనుషుల మానసిక పరిస్థితిని తెలుసుకొని దానికి విధంగా ట్రీట్మెంట్ చేస్తుంటాను. ఫస్ట్ పేషెంట్ పంపించండి కాంపౌండర్. ఏంటి ఏంటి గజ్జా చెప్పండి. ఈ మధ్య నేను ఒక సైకిల్ కొన్నాను సార్. ఓకే. ఆ సైకిల్ ఎక్కి తొక్కుతుంటే ఎక్కి మారుతుంది సార్. ఓకే. దానికి ఏ ప్రాబ్లం అవుతుంది మాట పోయింది ఏంటి చెప్పండి సార్. ఎంత చదువుకున్నారు? నేను 10th క్లాస్ ఫెయిల్ సార్. 10th ఫెయిల్ అడగడంలో తప్పలేదు. సైకాలజిస్ట్ అంటే సైకిల్లో స్కూటర్లో రిపేర్ చేసుకునేవాడు కాదు బాబు. మనుషుల మానసిక పరిస్థితి తెలుసుకొని దానికి విధంగా ట్రీట్మెంట్ చేసేవాడు సైకాలజిస్ట్ అంటారు. అర్థమైందా? అవునా? అవును. మీరు సైకిల్ రిపేర్ చేసిన మెకానిక్ అనుకున్నాను సార్. కాదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పేషెంట్ పంపించండి కాంపౌండర్. నమస్కారం బాబు. ఏంటి ప్రాబ్లం? ఏంటి బాబు? ఓకే, నీకు షార్ట్ టెంపర్. ఓకే, నీకు షార్ట్ టెంపర్ ఎందుకు వస్తుంది? ఓకే ఓకే, నీకు షార్ట్ టెంపర్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఓకే ఓకే, ఓ పని చేయి. ఇదిగో ఇది నా కార్డు. నేను నీకు ట్రీట్మెంట్ నేరుగా చెప్పాలని ఫోన్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పేషెంట్ పంపించండి కాంపౌండర్. నెక్స్ట్ పేషెంట్ సినిమా పిచ్చాడు. యాక్షన్ చెప్తేనే వస్తాడు. సినిమా పిచ్చోడా? ఓకే, అతని స్టైల్లోనే అతనికి ట్రీట్మెంట్ చేద్దాం. ఓకే, విక్స్ యాక్షన్. కట్. నీ ఫస్ట్ సీన్ అనా సీన్. ఓకే ఓకే, మీ కళ్ళు ఒకసారి చూడాలి, చూపించండి. సార్, సినిమా పిచ్చాడు కదా, సినిమా స్టైల్ విధంగానే అడుగుదాం. ఓకే, సాయి కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి పోలీస్ స్టోరీ సినిమా నీకు డైలాగ్ తెలుసా? ఒకసారి చెప్పండి. చెప్పండి స్టిల్ డైలాగ్ చెప్పండి. అరే ఓకే, యాక్షన్. కనిపించిన 3 సింహాలు చట్టానికి నాయకుని ధర్మాలు ప్రతిరూపలేదు. కనిపించిన 4 సింహాలు పోలీస్. ఇదే కళ్ళు. ఈ కళ్ళే నేను చూడాలి. కళ్ళలో వైరస్ ఏం లేదు బాబు. ఓకే ఓకే, ఒకసారి మీ నాలుగు చూడాలి. చూపించు సార్. అయ్యో చూపించు బాబు. చూపించు సార్. అయ్యో ఇతను పోలీస్ ఈ సినిమా పిచ్చాడు కదా, సినిమా విధంగానే అడుగుదాం. ఓకే, అదే సినిమాలో సాయి కుమార్ గారు చెప్పిన 2వ డైలాగ్ మీకు తెలుసా? ఒకసారి చెప్పండి. యాక్షన్. అగ్ని ధర్మ. ఇదిగో థెర్మోమీటర్ ఇదే. ఓకే, ఇతనికి ఫేవర్ కూడా లేదు. 150 రూపాయలు ఫీజు. థ్యాంక్ యూ. మీకు చిన్న ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ థియేటర్లో వెయిట్ చేయండి. ఓకే సార్. చెప్పమ్మా. సినిమా టైటిల్ మూవీ ఆడుతుంది సార్. సినిమాలో మరణం మృదంగం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పేషెంట్ పంపించండి కాంపౌండర్. ఓకే, ఇతనికి ఏమైందో ఇతన్ని ట్రాన్స్ఫర్ పంపించి ఇతనికి మళ్ళీ ట్రాన్స్ఫర్ బయటకు వచ్చిన చేద్దాం. ఓకే, ఒకసారి పట్టుకో. తీసుకో బాబు. ఇతనికి ఇచ్చే మాత్రం ఇతనే తీసుకున్నాడు. ఏమవుతుంది? ట్రాన్స్లోకి వెళ్ళే మాత్ర ఇచ్చిందంతే. ఓకే, ఏమవుదు? ఇతనికి కూడా మాత్ర ఇద్దాం. ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ఏమైందో ఇతనికి బోల్డ్ రక్తం వచ్చేసింది. ఏదో ఒకసారి ఆను. ఓకే, సో ఇతను ట్రాన్స్ఫర్ పంపించి అసలు ఇతను ఏమైందో తెలుసుకుందాం. ఆ ట్రాన్స్ఫర్ మాత్రం వేసేసుకున్నాడు. ఏడో. ఓకే, మిస్టర్ నవీన్, నా మాట తప్ప నీకేం వినపడట్లేదు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అటు అత్రి. అసలు ఏం జరిగింది?
ఆంటీ ఇంటికా ఆంటీ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళారా ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయారు ఆంటీ రమ్మని డాక్టర్. రే ఏ ఆంటీకి ఇంటికి వెళ్ళిపోయారా ఏమో డాక్టర్ నాకు తెలియదు. ఆంటీ రమ్మని డాక్టర్. ఎవరైనా చూస్తారు ఆంటీని తోసి నువ్వు కూడా వెళ్ళిపోయి కలిపేసుకోండి ఎక్కడ బయట రాలేదు డాక్టర్. ఆంటీ గడియేసింది డాక్టర్. ఒరే ఏరా అయితే మంచి ఆంటీ లోపల తోసి నువ్వు ఎక్కడ రాపో. అలాగే డాక్టర్. ఓకే అరే ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళి నువ్వు వెళ్ళబెట్టరా అరే నా మాటలు తప్ప నీకేం వినపడుతుంది ఆ 1 ఆ 2 ఆ 3 అసలు ఏం జరిగింది ఆంటీ నేను పెట్టడం అమ్మా డాక్టర్. ఆంటీ నువ్వు బెడ్ మీద ఉందుకున్నారా నేను చెప్పాను కదా ఆంటీ తోసిమని. డాక్టర్ మీరే చెప్పారు కదా డాక్టర్. ఎక్కడ దాకోలో తెలియక ఆంటీ వెనకాల దాక్కున్నాను డాక్టర్. ఆంటీ నేను చూసి వెంటనే బెడ్ మీద తోసింది డాక్టర్. అయ్యో వీడు బెడ్ మీదకి వెళ్ళిపోయిన ఆంటీతో ఒరే ఓ పని చేయి ఆంటీని ఎక్కడికైనా తోసేసి నువ్వు బయటకు వచ్చాయి నువ్వు బయటకు వచ్చి ఎక్కడికి కనపడకుండా దాపు. ఓకే ఓకే. ఒరే రవి నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళవేట్రా ఆ 1 ఆ 2 ఆ 3 అసలు ఏం జరిగింది ఆంటీ నేను స్నానం చేస్తున్నాను డాక్టర్. ఆంటీ నువ్వు స్నానం చేయలేదురా అని చెప్పాను కదా ఎక్కడ నేను దాపేమని. డాక్టర్ ఎక్కడ దాకోలో తెలియక ఆంటీ నేను బాత్రూంలో తోసి నేను కూడా బాత్రూంలోకి వెళ్ళి గొడవేసుకున్నాను డాక్టర్. మరి ఎవరైనా చూస్తే గొడవ అయిపోతురా అర్జెంట్గా బయటకు వచ్చి వంటగదిలోకి వెళ్ళిపో ఆంటీ పక్కనండి ఓకేనా. ఓకే నువ్వు అలా ఉండు. అరే అరే నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళలేట్రా అరే రవి అసలు ఏమైందిరా. ఆంటీ నేను కాఫీ తాగుతున్నాను డాక్టర్. అరే ఆంటీ నువ్వే కాఫీ ఎందుకు తాగుతున్నా చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళి తాగమని. ఎక్కడికి వెళ్ళి దాకోమన్నారు కదా డాక్టర్. వంటగదిలోకి వెళ్ళి దాక్కున్నాను డాక్టర్. కాఫీ చేసుకుంటాం కదా చూస్తే కాఫీ పౌడర్ దొరకలేదు డాక్టర్. ఎవరు అడగాలో తెలియక వెళ్ళి ఆంటీని అడిగాను డాక్టర్. ఆంటీ ఏమైతే వచ్చి నీకు ఎందుకు శ్రమ నేనే చేస్తానంటే కాఫీ పెట్టింది డాక్టర్. ఒరే ఎవరికి కనబడకుండా డాక్టర్ అక్కడే ఒరే 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 నవీదిగా నేను చంపేస్తా నువ్వు ట్రాన్స్ఫర్కి వెళ్ళవేట్రా. చెప్పు ఇప్పుడు చెప్పు ఏమైంది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను కాలింగ్ బెల్ కొట్టాను. ఎంతకాలం నువ్వు ఎవడ్రా నీ గుట్టబంతులు పడిసింది ఇతనా అరే నువ్వేంది ఆంటీ మొగుడు ఆడే డాక్టర్. అరే ఆంటీ మొగుడు ఈడా ఎంతకాలం లోపల ఉన్నది నువ్వా. ఒరే చెవిసారా సమాజం అంత నీచంగా తయారైందో. ఒరే అలా కాదురా మిమ్మల్ని ఇద్దరిని మంచి ట్రాన్స్ఫర్ పంపించి మిమ్మల్ని ఇద్దరిని ఒక స్నేహితులుగా మార్చేస్తాను రా. మిమ్మల్ని స్నేహితులుగా మార్చేసి భారతీయ డాక్టరేట్లో నిలిచిపోయే విధంగా మిమ్మల్ని స్నేహితులు చేసేస్తాను ఓకేనా. అరే మిమ్మల్ని ఇద్దరిని ట్రాన్స్ఫర్ పంపిస్తున్నాను నా మాటలు తప్ప మీకు ఏం వినపడట్లేదు. రిలాక్స్ 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 మీరు ఎలా ఉండండి. ఈసారి వాటర్ కలుపుతాను ఒకసారి. వీళ్ళిద్దరు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయారు. ఒరే ఇద్దరు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయారు కదా. ఒరే ఆ ఆంటీ నెంబర్ ఎంతరా. 9661624. ఆ నెంబర్ ఫ్యాన్స్ ఆంటీ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఉందంటే ఫ్యాన్సీ అంత బాగుంటుందో నేను వెళ్ళిపోతాను ఆంటీ దగ్గరికి. థ్యాంక్ యూ.